ఈ వీడియోలో తనుజ గారు కళ్యాణ్కి అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే సారీ చెప్తారు కదా, దాని గురించి అలాగే కళ్యాణ్ తనుజకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో దాని గురించి చెప్పబోతున్నా. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బిగ్ బాస్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 months అయిపోయింది, అంతేనా? కానీ ఇప్పటికీ కూడా కొంతమంది టాక్సిక్ పీపుల్స్ కళ్యాణ్ని అదే విధంగా లైవ్ పెట్టి మరీ తిడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లైవ్ పెట్టి మరీ అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేస్తూ అతన్ని పర్సనల్ అటాక్ చేస్తున్నారు. సో దీనికి కొంతమంది ఈ లైవ్ అనేది వారు ఇదంతా అయిపోవాలంటే తనుజ గారి ఫ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది మాత్రమే. కొంతమంది టాక్సిక్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేస్తున్నారు కాబట్టి తనుజ గారి ఫ్యాన్సే కాబట్టి తనని రియాక్ట్ అవ్వమని చెప్పారు. సో దీనికి తనుజ గారు అయితే రియాక్ట్ అయ్యారు. కళ్యాణ్కి అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా సారీ చెప్పారు. సో దీనికి కొంతమంది ఏమంటున్నారంటే తనుజ గారి ఫ్యాన్స్ చేస్తున్నారు కదా, తనుజ గారు కాదు కదా, సో తనుజ గారికి సంబంధం లేకపోయినా తనని అనడం కరెక్ట్ కాదు, తనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, తన చేత సారీ చెప్పించడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే తనుజ గారిని ఇన్వాల్వ్ అవ్వమన్నారో వాళ్ళు ఏమన్నారు, జస్ట్ రియాక్షన్ తీసుకోండి, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి, మీరు దీనికి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి అన్నారు. కానీ సారీ చెప్పమని చెప్పలేదు. ఇంకొకటి, తనుజ గారు తప్పు చేయలేదు, కరెక్టే, కానీ కళ్యాణ్ కూడా తప్పు చేయలేదు కదా. అక్కడ కళ్యాణ్ ఏ తప్పు చేయకపోయినా తను ఎందుకు ఇన్ని మాటలని పడాలి చెప్పండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనుజ గారా లేదంటే కళ్యాణ్ గారు అనేది కాదు మ్యాటర్. ఏంటంటే తనుజ గారి ప్లేస్లో కళ్యాణ్ ఉన్నా కానీ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసేది ఏంటిది, వాళ్ళు అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, అది పర్సనల్ అటాక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి కదండి. ఇంకొకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే తనుజ గారిని రియాక్ట్ అవ్వమని చెప్పారో వాళ్ళు తనుజ గారిని సారీ చెప్పమని అడగలేదు. ఇంకొకటి, తనుజ గారిది తప్పు లేదు, కరెక్టే, 100% కరెక్ట్. కానీ కళ్యాణ్ది కూడా తప్పు లేదు కదండి. కళ్యాణ్ తప్పు లేకున్నా కానీ అన్నీ మాటలు ఎందుకు పడాలి చెప్పండి. ఏ తప్పు లేకున్నా పర్సనల్ అటాక్ చేస్తున్నప్పుడు ఏ రకంగా పడాలి? ఇన్ కేస్ కళ్యాణ్ అది తనుజ గారి ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడే అనుకోండి, ఇట్లానే అంటారా? అనవసరంగా కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కళ్యాణ్ ఎందుకు లాగుతున్నారని చెప్పేసి అంటారా? కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటారా? అన్నారు కదా. అప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారు, కళ్యాణ్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు, రియాక్ట్ అవ్వు దీనిపైన చెప్పేసి అని అంటారు. మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కళ్యాణ్కి కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదండి. వాళ్ళు ఇవన్నీ విన్నారనుకోండి, వాళ్ళు ఏం బాధపడరా? కళ్యాణ్ అంటే లైట్ తీసుకుంటాడు, కానీ కళ్యాణ్ ఫ్యామిలీ లైట్ తీసుకోగలరా? అంత ఈజీగా తీసుకోలేరు కదా. వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళకు గుర్తొచ్చినప్పుడల్లా ఎంత బాధపడుతుంటారు. సో పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఇప్పుడు తనుజ గారిని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి అంటే ఇక్కడ కళ్యాణ్కి నష్టం అవుతుంది కదా. తన పైన అనేది లైవ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇట్లాంటి మాటలు అనేది తిడుతూనే ఉంటారు కదా. సో ఎవరికి నష్టం ఇందులో? అందులోనూ కళ్యాణ్కి ఎంత నష్టమో తనుజకి కూడా అంతే నష్టం. ఎందుకంటే తన ఫ్యాన్స్ అని చెప్పేసి తన ఫ్యాన్స్ అని తనుజ గారి నేమ్ వాడుకొని ఇట్లాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది? తనుజ గారికి కదా. సో ముందు రెస్పాండ్ అయితేనే కదా. తను రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి ఒక బ్యాడ్ నేమ్ అనేది ఉంటుంది కదా. తను రెస్పాండ్ అవ్వలేదు, నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయితేనే ఉంటుంది కదా. సో తను రెస్పాండ్ అవ్వడమే కరెక్ట్ కదా. అసలు కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్కి అయితే అసలు 0% ఈగో అబ్బా. అతను తనుజ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే తనుజ గారు కళ్యాణ్ గారికి అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్కి సారీ చెప్పాడని చెప్పేసి వెంటనే సారీ చెప్పిందని చెప్పేసి ఇమ్మీడియట్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే కళ్యాణ్ని అన్నారో పర్సనల్ లైఫ్లోకి దూరన్నారో వాళ్ళ గురించి అలాగే తనుజ గారికి కూడా సారీ మెన్షన్ చేస్తారనమాట. తనుజ గారికి కూడా సారీ చెప్తారు. సో తనుజ గారిని ఎంత ఈ లెవెల్లో చూస్తాడు. తనుజ గారికి కూడా ఎప్పుడు కూడా తనని తక్కువ చేయడు, తనకి వాల్యూ తక్కువ చేయడు, తనని తక్కువగా చూడడు, అలాగే రెస్పెక్ట్ కూడా తక్కువ చేయడు. తనని ఎప్పుడు కూడా ఈ రేంజ్లో చూస్తాడు. కానీ మీరెందుకు కళ్యాణ్ని అంతలా టార్గెట్ చేస్తున్నారు? అతను మీకంటే కూడా కళ్యాణ్ని తనుజ గారిని అభిమానించడంలో మీకంటే కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉండేది కేవలం కళ్యాణ్ మాత్రమే. అలాంటి కళ్యాణ్ని ఎందుకు అంతలా టార్గెట్ చేయడం?